హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మెంబర్స్. ఇప్పుడైతే మన శ్రీ విష్ణుది సో సింగిల్ సినిమా పేరే సింగిల్ అనమాట. సో అది ట్రైలర్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ఆ ట్రైలర్ ని చూద్దాం. అమ్మాయిలు పడాలంటే 3 దారులు రా. నెంబర్ 1 గుడ్ బాయ్స్, నెంబర్ 2 బ్యాడ్ బాయ్స్ యాటిట్యూడ్ చూపించడం, అండ్ నెంబర్ 3 మాస్ బాయ్స్ అంటే మనమే అనవసరంగా బూతులు తిట్టడం, ఎందుకు దూరి పంది లేవదే అరకపోయినా ఆల్ఫా మేల్ తీరి చెప్పడం, ఇలాంటివి మన ఇమేజ్కి సెట్ అవుతుంది. నువ్వు సింగిలా? ఐఎమ్ బాన్ సింగిల్. మా సింగిల్స్ లైఫ్ లోకి ఇంకెప్పుడు అమ్మాయిలు రారనుకునే తరుణంలో హాయ్ సార్, ఐఎమ్ పూర్వ. ఒక జ్యోతిష్కుని కలిశాను. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? నాకు కాబోయే వైఫ్ పేరు కూడా పీతోనే స్టార్ట్ అవుతున్నానండి. పార్వతి, 2 కాఫీ తీసుకునిరా. నువ్వు పూర్వకు చేసింది తన్నికి చేసింది. ఒకసారి తన ప్లేస్ ఉండి ఆలోచించు. నేను పూర్వకు చేసిందే, హరిని నాకు చేసిందా? హరిని ప్లేస్ లో ఉండి ఆలోచిస్తున్నాను. నేనే కరెక్ట్. రే, తన ప్లేస్ అంటే అక్కడ నిల్చో. జై శివయ్య. మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. మోన్ అయిపోవడం అంత ఈజీయారా? ఆడోళ్ళకి ఈజీయేమోరా, మనకు చాలా కష్టం. నువ్వు నా సిచ్యువేషన్ లో ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది. అసలు వాడదానివేనా? చాలా మంచోడు అనుకున్నామ్మా. ఐ హేట్ యు. కానీ ఒక్క విషయం పూర్వ, ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు. రిచ్ అని తుమ్ముడు. ఆ లేడీస్ రా అంటే కాక్రోచ్. వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు. పావురాలు అని ఎందుకంటే తెలుసారా? ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మంచు కురిసిపోతుందని కుర్ర అని అంటాయిరా. సో ఈ ట్రైలర్ ని చూస్తే వామ్మో, ఇక కామెడీ గ్యాస్ మధ్యలో మంచు విష్ణు ఎందుకు వచ్చాడేమో కానీ శివయ్య అనుకుంటా. సో ఇందులో అయితే అన్ని కవర్ చేశాడు. ఎమోషన్స్ ఉన్నాయి, లాస్ట్ లో ఎమోషన్స్ చూపించాడు. మధ్యలో కొంచెం లవ్ స్టోరీ కూడా ఉంది, కామెడీ ఉంది. సో అంతమంది ఇప్పుడు అందరూ హిట్లు అంటే నాని గుర్తొస్తాడు, కానీ మనకి శ్రీ విష్ణు కూడా లైన్ గా అన్ని హిట్లే కొట్టుకుంటూ వస్తున్నాడు, 3-4 ఫిలిమ్స్. సో ఎవరికి అండర్ రేటెడ్ హీరో అనమాట. లైన్ గా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇది కూడా హిట్టే, అందులో డౌట్ లేదని అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్క్ మెంబర్స్.